నమస్తే స్పెషల్ డ్రైవ్కు స్వాగతం. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఆ దారి మృత్యువుకు రహదారిగా మారుతుంది. కాస్తంత ఉత్సాహం ప్రదర్శించి వేగంగా వెళ్లాలని ప్రయత్నిస్తే అదే చివరి ప్రయాణమయ్యే ముప్పు ఎక్కువగా ఉంటుంది. గమ్యానికి చేరుకోవడంలో తొందర ప్రదర్శిస్తే జరగరాని ఘోరం జరిగే ప్రమాదం అధికంగా ఉంటుంది. అది అతి ముఖ్యమైన జాతీయ రహదారి. నిత్యం వేల కొద్దీ ప్రయాణికులు వెళ్తూ ఉంటారు. కానీ ఆ రోడ్డుపై నుంచి వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పట్టుకోవాల్సిందే. అటు వెళ్తే ప్రాణాలకు గ్యారంటీ లేదని గణాంకాలు చెప్తున్నాయి. ఎందుకో తెలుసా? డేంజర్ స్పాట్గా మారిన చిత్తూరు జిల్లా మొగలిఘాట్ రోడ్డు, బాకరాపేట ఘాట్ రోడ్డుపై బీఆర్కే న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ను మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మొగలిఘాట్ రోడ్లో గత వారం రోజుల కిందట బస్సు బీభత్సం సృష్టించింది. 2 లారీలను బస్సు ఫస్ట్ ఢీకొట్టిన ఘటనలో చాలామంది చనిపోయారు. 30 మందికి పైగా గాయాలు పాలయ్యారు. పలమనేరు నుంచి చిత్తూరు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు పక్క రోడ్లకి వెళ్లి 2 లారీలను ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు తిరుపతి సమీపంలోని బాకరాపేట ఘాట్ రోడ్లోనూ వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఒక లారీ ద్విచక్ర వాహనం తప్పించబోయి కారును ఢీకొట్టింది. కారులోని 4 అక్కడికక్కడే చనిపోయారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోడ్లు రక్తమోడుతున్నాయి. తిరుపతికి చేరుకునే 4 ప్రధాన రోడ్లలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. బాకరాపేట, మొగలిఘాట్లోని నిత్యం ప్రమాదాలు కొనసాగుతున్నాయి. రోడ్ల నిర్మాణం, డిజైన్ల లోపంతో పాటు డ్రైవర్ల అజాగ్రత్త, నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు బలైపోతున్నాయి.
తిరుపతి జిల్లా చంద్రగిరి పిఎస్ పరిధిలో ఐతేపల్లి నుంచి గాదంకి టోల్ ప్లాజా వరకు గత 2023 జనవరి నుంచి ఇప్పటిదాకా 112 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 67 మంది మృతి చెందారు. 112 మంది క్షతగాత్రులయ్యారు. బాకరపేట ఘాట్లో ఏడాది కాలంలో 10 ప్రమాదాలు, 11 మంది మృతి, 18 మంది క్షతగాత్రులయ్యారు. చిత్తూరు జిల్లాలో 2023 ఏడాదిలో 702 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 351 మంది మృతి చెందగా 6,503 మంది క్షతగాత్రులుగా మిగిలారు. 2024 ఏడాది నుంచి ఇప్పటి వరకు 500 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 249 మంది మృత్యువాత పడగా 624 మంది క్షతగాత్రులుగా మిగిలారు. ఇక మొగలి ఘాట్ అత్యంత ప్రమాదకరంగా మారిందనే చెప్పవచ్చు. ప్రస్తుతం మనం రంగంపేట వద్ద ఉన్నటువంటి ఘాట్ రోడ్డుకి రావడం జరిగింది. ఇక్కడే నిత్యం కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ఘాట్ రోడ్ కానీ ఒకసారి మనం చూసినట్లయితే చూడొచ్చు, తిరుపతి నుంచి ఇట్లా పీలేరు వైపు కొన్ని వెహికల్స్ వెళ్తున్నాయి. అదే స్థాయిలోనే పీలేరు, మదనపల్లి కావచ్చు, లేదంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాహనాలన్నీ కూడా ఇదే దారిలో రావాలి. కానీ చూడొచ్చు బస్సు కూడా ఎంత స్లోగా వెళ్తుంది, అంటే చాలా ఘాట్ సెక్షన్ ఇది. ఈ ఘాట్లోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోవైపు పీలేరు నుంచి వచ్చే వాహనాలు కూడా, బస్సులు కూడా చూస్తే ఒకసారి మనం చాలా ప్రమాదకరంగా, చాలా ఇబ్బందికరంగా ఒకవైపు వాలిపోతూ కూడా వస్తున్నాయి. అయితే తరచూ ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి ఏంటనే దాని మీద ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులు, ఒకసారి డ్రైవర్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కువగా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. సహజంగా ఎందుకు ఈ మన రంగంపేట ఘాట్ రోడ్లో మీరు డ్రైవింగ్లో వచ్చే సమయంలో కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది, అంటే మీరు స్థానికులు కాబట్టి మీకు స్పీడ్ మీద వస్తుంది వెహికల్, అది కంట్రోల్ కాదు, అది సమస్య, ఇంకేం లేదు దాంట్లో సమస్య. మీకు లోకల్గా అయితే ఒక ఐడియా ఉంటుంది. ఎందుకు అంటే మీ అనుభవం ప్రకారం, మీరు డ్రైవరు, మీరు అనుభవం ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది ఈ ప్రాంతంలో? ఈ ఘాటు కొంచెం తగ్గించి స్పీడ్ బ్రేకర్లు పెంచుకుంటే, ఘాటు అంటే స్లోగా దిగేది తెలియకుండా ఉండాలి. ఓకే, డ్రైవింగ్లో మీకు ఏమనిపిస్తుంది? అంటే మీరు లోకల్ కాబట్టి ఇక్కడికి వస్తానే మీకు ఒక ఐడియా ఉంటుంది. వీక్లో ఎటు తిరుగుతారు తెలియదు కదా మనకు కానీ. ఓకే, మామూలుగా మీరు ఇప్పుడు ఇది ఎక్కువ లోడ్ వేసుకొని వస్తూ ఉంటారు, ఆ సమయంలో ఎట్లుంటుంది పరిస్థితి? ఇక్కడ బండి వాళ్ళతా వస్తుంది, ఆ పక్కి అప్ అండ్ డౌన్. ఎక్కువగా లారీలే పడిపోతా ఉంటాయి ఇక్కడ. అంటే బయట ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియకుండా, అంటే టక్కని ఐడియా సెక్షన్ అనేది తెలియకన్నా ఆ విధంగా జరుగుతుంది. ఈ మధ్యలో కూడా ఇక్కడ యాక్సిడెంట్ పైన లారీ ఎట్లా జరుగుతుంది? ఆ స్పీడ్ బ్రేకర్ దాటి వదిలేసి కార్ రోడ్ మీద పడింది బండి. ఓకే, అట్లా వచ్చి ఇట్లా ఇంతకుముందు ఫస్ట్ లో జరిగింది అది. అసలు రోడ్డే అసలు చాలా డేంజర్ గా ఉంది కదా ఇక్కడ. పైన ఇంకా డేంజర్ గా ఉంది దీనికన్నా. పైన పోయి చూడండి, మీకే తెలుస్తుంది. ఓకే, ఎక్కడండి మీరు? తిరుపతి రెగ్యులర్ గా పోతాను, పీలేరు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మొత్తం మీద డ్రైవర్ ఆయన కూడా మాట్లాడారు. మరోవైపు మనం చూడొచ్చు, ఇదంతా కూడా ఘాట్ సెక్షన్లో ఒకసారి మనం చూస్తున్నట్లయితే కన్నా చాలా ప్రమాదకరంగా, అంటే 2 కొండలు, అంటే ఒకవైపు ఇట్లా శేషాచలం అటవీ ప్రాంతం, 2 పక్కల కూడా దీన్ని అనుసంధానం చేసే విధంగా కూడా ఘాట్ రోడ్ని మధ్యలో ఈ రోడ్లు వేసిన దానివల్ల ఈ రకమైనటువంటి ఇబ్బంది వస్తుంది. దీన్ని తాత్కాలికంగానే కొనసాగిస్తున్నారే తప్ప కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి సమస్య ఉంది. వాహనాలన్నీ కూడా, అంటే వచ్చేటటువంటి, అంటే పీలేరు నుంచి తిరుపతికి వచ్చే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. మరోవైపు తిరుపతి నుంచి పీలేరు కల్లా మదనపల్లి వైపు వెళ్ళే వాహనాలు చూడొచ్చు. ఒక బస్సు వస్తుంది, పీలేరు డిపోకి చెందిన బస్సు, తిరుపతి డిపోకి చెందిన బస్సు పుంగనూరు నుంచి కూడా చూడు ఎంత ప్రమాదకరంగా వెళ్తుందంటే, అసలు ఏమాత్రం కాస్త నిర్లక్ష్యం ఉన్నా కూడా ఈ వాహన చూడొచ్చు. కర్ణాటక నుంచి కూడా వెహికల్స్ వెళ్తున్నాయి, అదే స్థాయిలోనే తిరుపతి నుంచి కూడా మరికొన్ని వెహికల్స్ వస్తున్నాయి. బస్ డ్రైవర్లు కూడా, అంటే ఆర్టీసీకి సంబంధించి వాళ్ళకి ఎంత అనుభవం ఉన్నా కూడా ఈ ప్రాంతానికి, ఈ ఘాట్ రోడ్డుకి వచ్చే కొద్దికి ఒక భయం అనేది వాళ్ళలో కలుగుతుంది. అదే విషయాన్ని ఇందాక కూడా ఒక డ్రైవరు, ఎంతో అనుభవం ఉన్నటువంటి డ్రైవర్లు కూడా ఇక్కడికి వచ్చిన సమయంలో చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కూడా సరే పూర్తి స్థాయిలో కూడా ప్రమాదానికి గురవుతాం. అందువల్లనే చాలామంది ఈ ఘాట్ రోడ్లో చనిపోయినట్టు నేషనల్ హైవేస్లోనే గతంలో కంటే, గత 10 సంవత్సరాల కంటే ఇప్పుడు పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతోమంది వాహనదారులు, ఎందుకంటే చిత్తూరు జిల్లాకి ఇతర ప్రాంతాల నుంచి, తమిళనాడు, కర్ణాటక బార్డర్ సరిహద్దులు ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున, అంటే రకరకాల వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే రైతులు కావచ్చు, లేదంటే రకరకాల ప్రజలందరూ కూడా ట్రాన్స్పోర్ట్లో తిరుగుతూ ఉంటారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ప్రస్తుతం రోడ్డు ప్రమాదాల్లో గురై తీవ్రంగా చనిపోతున్నారు. అదే కాకుండా చిత్తూరు జిల్లాలో ఎక్కువగా పుణ్యక్షేత్రాలు అనేది ఎక్కువగా ఉంటాయి. మరి ఆ పుణ్యక్షేత్రాలకు వచ్చేటటువంటి యాత్రికులు కూడా చనిపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణాలు ఎందుకు? నేషనల్ హైవేస్లో ఉన్నటువంటి డిజైన్లో లోపాలా, లేదంటే ఇంకేదైనా సరే సమస్యలు ఉన్నాయా? ఎందుకు చిత్తూరు జిల్లాలో 2 ఘాట్ రోడ్లు ప్రధానంగా
ఒకటి తిరుపతి నుంచి అంటే మనం ప్రస్తుతానికి ఇక్కడ మనం చూస్తే తిరుపతి నుంచి వెళ్ళేటటువంటి మనం చూడొచ్చు బెంగళూరు నేషనల్ హైవే ఇది. ఈ బెంగళూరు నేషనల్ హైవేకి సంబంధించి ఒకసారి మనం చూస్తే తిరుపతి నుంచి దాదాపుగా బెంగళూరుకి 240 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగానే చిత్తూరుకి 65 కిలోమీటర్లు, కాణిపాకంకి వచ్చే 57 కిలోమీటర్లు. అదేవిధంగానే చిత్తూరు దాటిన తర్వాత నిత్యం ప్రమాదాలు జరిగేటటువంటి మొగలి ఘాట్ రోడ్డుకి దాదాపుగా 100 కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఉంటుంది. అయితే ఎందుకు మొగలి ఘాట్ రోడ్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి, పదుల సంఖ్యలో ప్రజలు ఎందుకు వాహనదారులు యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు? తాజాగా ఒక 2-3 రోజుల క్రితం కూడా 2 లారీలు ఒక బస్సును ఢీకొనడం, ఈ ఘటనలో చాలామంది చనిపోవడం జరిగింది, చాలామంది క్షతగాత్రులయ్యారు. వీళ్ళందరినీ కూడా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వాళ్ళందరినీ కూడా అంటే హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే ఇదొక్కటి కాదు, చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి మొగలి ఘాట్ రోడ్లో. మరి ఎందుకు అంత దారుణంగా మొగలి ఘాట్ రోడ్లో ప్రమాదాలు జరుగుతున్నాయో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే స్థాయిలోనే తిరుపతి నుంచి మనం ఒకసారి ఈ రూట్ చూస్తే, ఈ రూట్ వచ్చి అంటే బాగ్రాపేట ఘాట్ రోడ్. ఇక్కడ నుంచి దాదాపుగా తిరుపతి సమీపంలో మనం నేషనల్ హైవేలో ఉన్నాం. ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 40 కిలోమీటర్లు, 35 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. మొగలిఘాట్లో 1.5 కిలోమీటర్ అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. సముద్ర మట్టానికి దాదాపు 800 మీటర్ల ఎత్తులో ఈ మొగలిఘాట్ రోడ్డు ఉంది. తిరుపతి నుంచి చిత్తూరు వరకు 6 లైన్స్, చిత్తూరు నుంచి కర్ణాటక బార్డర్ వరకు 4 లైన్స్ నేషనల్ హైవేలో మొగలిఘాట్ డేంజరస్ స్పాట్గా ఇప్పుడు మారింది. ఒక్కో లైన్ 60 అడుగులు ఉండాల్సి ఉండగా మొగలిఘాట్లో 4 లైన్స్ రోడ్డు కాస్త 150 అడుగుల్లోపే ఉండడంతో ఇరుకు రోడ్డుగా తయారైంది. దీంతో ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ఘాట్ రోడ్లో బ్లింక్లర్లు లేకపోవడం, క్రాష్ బ్యారియర్స్ లేకపోవడంతో మరిన్ని ప్రమాదాలకు నిలయంగా మారింది. రంగంపేటలోని సమీపంలో ఉన్నటువంటి మరో ఘాట్ రోడ్ ఇది. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా మనం చూస్తున్నట్లయితే కన్నా ఒక వాహనం అంటే కర్ణాటక రిజిస్ట్రేషన్తో ఉంది ఒక వాహనము. ఈ వాహనం అంటే KA01 AB2581 అంటే 2 రోజుల క్రితము ఇది ఈ వాహనం కూడా ఇక్కడ ప్రమాదానికి గురి అవ్వడం జరిగింది. కేవలం అంటే ఇతర ప్రాంతాల అంటే కర్ణాటక రాష్ట్రం నుంచి ఈ వాహనం రావడం జరిగింది. అయితే ఇతనికి డ్రైవర్కి ఈ రోడ్డు పైన కాస్త అవగాహన లేకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి మలుపులు, ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్కి సంబంధించినటువంటి రోడ్డు సక్రంగా లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరిగినట్టు తెలుస్తూ ఉంది. అందువల్లనే మొత్తం కూడా వెహికల్స్ కింద పడిపోవడం, దాని తర్వాత ఇటు సైడ్ ఒకసారి చూస్తే కొండ కిందనే మనం చూడొచ్చు లారీ కొట్టిన నేపథ్యంలో ఒక కారు కూడా పూర్తిగా కూడా పూర్తిగా కూడా ధ్వంసమైంది. ఇందులో కూడా కొంతమంది చనిపోయారు, మరి కొంతమందిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించడం జరిగింది. చూడొచ్చు చాలా ఇరుకైనటువంటి ప్రాంతం, కొండకు అనుసంధానంగా చాలా తక్కువ మొత్తాదులో ఈ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్లనే ఒకవైపు అంబులెన్స్లు వస్తున్నాయి, మరోవైపు వెహికల్స్ తిరుపతి నుంచి కొండకు తిరుమలకి వెళ్తున్నాయి, ద్విచక్ర వాహనాలు. ఎందుకంటే పీలేరు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఉంటారు. మరి ఈ ప్రాంతాల్లో ఇట్లా తిరుపతికి రావడానికి కానీ లేదంటే ఇదంతా కూడా తిరుగుతూ ఉంటారు. మనం చూడొచ్చు చాలా ప్రాంతం ఇదే. మనం వైపు ఒకసారి చూస్తే ఈ రోడ్డుకు ఆనుకొని మనం చూస్తే ఇదే మొత్తం మీద అంటే వస్తున్నటువంటి వాహనాలు ఒక్కసారిగా గతంలో కూడా ఒకసారి మనం చూస్తే ఒక పెళ్లి బృందానికి సంబంధించినటువంటి బస్సు కూడా ఇందులో పడిపోయింది. దాదాపుగా అప్పట్లో ఒక 7-8 మంది చనిపోవడం జరిగింది. దాదాపుగా ఒక 20-25 మంది తీవ్రంగా క్షతగాత్రులయ్యారు. అయితే మొత్తం డేంజర్ స్పాట్ రోడ్లుగానే మనం చెప్పుకోవచ్చు. చూడవచ్చు తాజాగా జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఒక వాహనం మరో వాహనం అంటే ఒక లారీ ఢీకొన్న నేపథ్యంలో పూర్తిగా కూడా మొత్తం ధ్వంసం అవ్వడం జరిగింది. వాహనం కూడా లారీ కూడా రోడ్డుకి ఆనుకొని డివైడర్ పైన పడిపోవడం జరిగింది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి, ఎందుకంటే తరచూ ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి. ఎట్లా ఉంటుంది బాబు ఇక్కడ రోడ్లకు సంబంధించి? ఎందుకు తరచూ యాక్సిడెంట్లు జరుగుతాయి? ఎందుకు ఇక్కడ? అది కొద్దిగా డౌన్ కాబట్టి కొద్దిగా కంట్రోల్ అవడం. మీది అన్న మాకు పిల్లర్ అన్న. పీలేరు మీరు స్థానికులు ఇక్కడ లోకల్గా తిరుగుతూ ఉంటారు, పీలేరుకి తిరుపతికి వెళ్తూ ఉంటారు. మరి ఎప్పుడు చూసి అంటే రోజు కనీసం ఈ రోజు ఇక్కడ యాక్సిడెంట్ జరగలేదు అనే మాట వినపడదు. అది 2 వీలర్ అన్నా జరుగుతుంది, 4 వీలర్ అన్నా జరుగుతుంది. ఎంతోమంది చనిపోయి ఉంటారు. ఏమై ఉంటుంది? ఎందుకు ఇంత రోడ్డు తక్కువ ఉండే దానివల్ల? ఫుల్ డౌన్ కదా, కంట్రోల్ తప్ప. నైట్ టైంలో వస్తూ అంటారు, నైట్ టైంలో నిద్ర మేడుకోవడము, కొంచెం డ్రింక్ అండ్ డ్రైవింగ్. ఓకే, డ్రింక్ అండ్ డ్రైవ్లో వచ్చి పడిపోతే ఓకే. నైట్ అంటే ఈ రోడ్డు ఏదైనా సరే అంటే ఎందుకంటే అక్కడ స్పీడ్ బ్రేకర్లు పెట్టున్నారు, కనీసం రోడ్డు తక్కువ ఉంది, వెడల్పు కూడా, ఇలాంటి రకరకాల కారణాలు చెప్తున్నారు డ్రైవర్లు కూడా. మీ అభిప్రాయం ఎట్లా? అంటే అవగాహన అంటే చాలామంది బయట ప్రాంతం నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళకి సంబంధించి కూడా డ్రైవర్లకు కొంతమంది అవగాహన లేక టక్కని ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. అది కాక రోడ్డు తక్కువ ఉంది,
ఒకసారిగా స్పీడ్గా వస్తుంటాయి కాబట్టి ఇలా జరుగుతూ ఉంటుందని కూడా చెప్తున్నారు. అవును, అంటే ఎక్కువ టర్నింగ్ కాబట్టి కొద్దిగా కంట్రోల్ ఎక్కువ దొరకడం కష్టం. ఎవరన్నా పోలీసులు కానీ ఇటువంటి ఎవరన్నా ఇక్కడ గస్తీ అట్లా ఉంటారా ఎప్పుడన్నా? కొద్దిగా రేర్ అన్న. రౌండ్స్కి వస్తా అంటారు. రౌండ్స్ వస్తా వస్తాను. ఇది ఎప్పుడు జరిగింది రోడ్డు ప్రమాదం? ఇది 1 వీక్ అవుతుంది. 1 వీక్. 1 వీక్. ఓకే. ఆ మధ్య కూడా ఒకసారి బస్సు లోయలో ఒక 3 months 1 year అయిపోతుంది బస్సు పడిపోయి. 1 year అయిపోతుంది. ఇక్కడ డివైడర్ కూడా కట్టినారు, అయినా ఇది కూడా పడిపోయింది, కట్టకపోయింది కన్నా. ఓకే, ఒకసారి మనం ఇటు సైడ్ కూడా చూడొచ్చు. వెహికల్కి సంబంధించి పూర్తిగా కూడా అంటే ఆ లారీ ఢీ కొట్టిన సందర్భంలో పూర్తిగా కూడా వెహికల్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయి ఎందుకు కూడా పనికిరానటువంటి పరిస్థితిగా తయారైందని మనం చెప్పుకోవచ్చు. ఈ స్థాయిలో ప్రమాదాలు జరిగితే మనిషి అనేవాళ్ళు అసలు బతుకుతారా అనే పరిస్థితి మనం ఈ కారుకి సంబంధించి కూడా మనం చూడొచ్చు. అంటే ఈ కారుకి సంబంధించి పూర్తిగా కూడా టొయోటా కంపెనీకి సంబంధించింది, పూర్తిగా కూడా దానికి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అదే స్థాయిలోని పూర్తిగా సేఫ్టీ మెథడ్మెంట్ ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా వచ్చినటువంటి వేగానికి పూర్తిగా కూడా ధ్వంసమైందని మనం చెప్పొచ్చు. మొత్తం మీద ఇలాంటి తరచూ ప్రమాదాలు ప్రతిరోజు కూడా ఈ రంగంపేటకి బాగ్రాపేట ఘాట్ రోడ్లో జరుగుతున్నాయి. ఎంతోమంది ఈ రోడ్డు రక్తం ఓడిందని మనం చెప్పుకోవచ్చు, ఎంతోమంది ప్రాణాలని బలి తీసుకునేదని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటివి రిపీట్ కాకుండా ఏదైనా చేస్తే బాగుంటుంది. అంటే రోడ్డు వైండింగ్ చేస్తారా, లేదంటే దీన్ని ఎందుకంటే 2 కొండల మధ్యన ఈ రోడ్డు వెళ్తుంది కాబట్టి ఇట పీలేరు వైపు కానీ లేదంటే తిరుపతి వైపు కావచ్చు రాకపోకలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలనేది ఇక్కడ స్థానికులుగా కావచ్చు లేదంటే ఈ ప్రాంతానికి వెళ్ళేటటువంటి వాహనదారుల కోరిక. మరి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా దీన్ని శాశ్వతంగా చర్యలు తీసుకోవడం లేదు. ఎంతోమందిని బలి తీసుకున్నటువంటి ఈ డేంజర్ డోన్స్ రోడ్లు ఏదైతే ఉన్నాయో వీటిపైన మరోసారి ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటూ కూడా మరికొంతమంది ప్రాణాలు పోగొట్టుకోకుండా కాపాడాలంటూ కూడా ఇక్కడ స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. 2019 నవంబర్ 9న మొగలిఘాట్ రోడ్లో జరిగిన ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడ్డారు. 2019 సెప్టెంబర్ 14న బెంగళూరు చిత్తూరు జాతీయ రహదారిపై మామడుగు వద్ద 5గురు సజీవ దహనమయ్యారు. 2016 జనవరి 24న తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఇనోవాను ఢీకొట్టడంతో 3 అక్కడికక్కడే మరణించారు. 2015 నవంబర్ 20న మొగలిఘాట్లో ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకే కారులో ప్రయాణిస్తున్న 5 మంది చనిపోయారు. 2024 ఫిబ్రవరి నెలలో చెర్లోపల్లి వద్ద అంబులెన్స్ బోల్తా పట్టడంతో అందులోని ఉత్తరప్రదేశ్కు చెందిన 3 చనిపోయారు. 2024 జనవరిలో కాణిపాకం సమీపంలోని చిగరాపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో 2 కార్లు ఢీకొట్టడంతో 5 మంది చనిపోయారు.